ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత మరి ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుల మీద ఈ మధ్యలో ఈ నీళ్ళ వాటా పంపకం మీద కానివ్వండి, తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము, ఈ నీళ్ళ పంపకానికి సంబంధించి వారి ప్రజెంటేషను, తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అసెంబ్లీలో. వాళ్ళు నిన్న అసెంబ్లీ హాల్లో నిన్న హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళు బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోవడము, ఈరోజు వాళ్ళ పార్టీ ఆఫీస్లో ప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వడము. అసలు నిన్న మరి అసెంబ్లీలో ఎందుకు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు అనేది ఒక ప్రశ్న. అది ఒకటి ఓవరాల్గా అయితే ముఖ్యంగా యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్గా మా పార్టీ, మా గవర్నమెంట్ రాష్ట్రంలో నేను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు మాట్లాడినాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత ప్రధానంగా ఈరోజు నేను మా పిఆర్ఓ హరిని అడిగిన ఫోన్ చేసి, రాత్రి కానీ పొద్దున కానీ ఏంది ఫీడ్బ్యాక్ ఏంది, నేను అన్నీ కూడా వింటున్నా, కొంత కన్ఫ్యూజ్ అవుతున్నా. అందులో ఈరోజు హరీష్ రావు ఆయన దాదాపు లైవ్లు అన్ని ఛానళ్ళ లైవ్లు చూసిన, దాదాపు 1.5-2 గంటల లైవ్స్ వచ్చినాయి. ఆయన ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏమేమో చేసినాం అని ఏదో మాట్లాడుతున్నాడు. నేను మా హరికి అడిగిన, అది ప్రెస్ మీట్ నాకేం అర్థం కాలేదు, హరీష్ రావుది బాగానే చూసిన, ఇది నా బుర్రకి ఎక్కలేదు, అసలు ఏంది సంగతి, ఏది అసలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది, ఈరోజు హరీష్ రావు మాట్లాడింది, ఇందులో ఏది కరెక్టు ఏది రాంగ్? సరే, ఇక వాళ్ళేమో వీళ్ళు అందరూ లెక్కలు చెప్తున్నారు, ఏది కరెక్టు ఏది రాంగు? యాజ్ ఎ పిఆర్ఓగా నీ అభిప్రాయం ఏంది, అసలు ఏది కరెక్ట్ ఏంది అని అంటే, హరి ఏమన్నాడంటే, లేదన్నా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అదే కరెక్టు అని కొంత మనం చరిత్ర గురించి చర్చించుకోవడం జరిగింది, నేను హరి నిన్నంతా. దీంట్లో ఏం కనబడ్డదనంటే, ప్రధానంగా ఇప్పుడు 10 సంవత్సరాలు ఒక కాళేశ్వరము ప్రాజెక్టు వాళ్ళు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఈ ప్రాజెక్టు కట్టి అసలు ఈ తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తున్నారు వీళ్ళు. అసలు ఇప్పటిదాకా నీళ్ళే అసలు తాగడానికి నీళ్ళే లేవు, అసలు నీళ్ళే తాగలేదు తెలంగాణ ప్రజలు. అసలు కాళేశ్వరం కట్టిన తర్వాతనే అసలు నీళ్లు తాగుతున్నారు, అంతకుముందు నీళ్ళే తాగలేదు అనే ఒక వాతావరణాన్ని ఈరోజు హరీష్ రావు అతని యొక్క ప్రజెంటేషన్ ఆయన పార్టీ ఆఫీసులో చూపిస్తున్నాడు. ఆయన నేనేమంటున్నా, యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ మేమేమంటున్నామంటే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలంగాణ ప్రాంతంలో
ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం డ్యామ్, ఇప్పుడు అక్కడనే కదా మొదలైంది. ఇక దేశంలో చాలా డ్యాములు జవహర్లాల్ నెహ్రూ ఆనాడు కట్టిరు, అది వేరే, ఆ చరిత్ర అందులో పోద్దు మనం. తెలంగాణ గడ్డ మీద, ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ గడ్డ మీద ఒక నాగార్జున సాగర్ డ్యాము, దాని తర్వాత మనము శ్రీశైలం డ్యామ్, దాని తర్వాత నేను లెక్కలలో పోను. ఇప్పుడు లెక్కలలో పోవడం ఆ లెక్కలు హరీష్ రావు పెద్ద గంటన్న లెక్కలు చెప్పాడు. ఆ లెక్కలు చెప్పినంతసేపు వాళ్ళ ముంగట పార్టీ ఆఫీసులో వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు. నేను అనుకుంటా గంటన్నర సేపు ఆ ప్రజెంటేషన్ ఇచ్చినంతసేపు ఆ ముంగడ కూర్చున్న వాళ్ళ నాయకులే. నేను అనుకుంటా ఏదో హరీష్ రావు ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి ఇంకోనికి లేదు, ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది. హరీష్ రావు ప్రజెంటేషన్ ఎట్లుందంటే, అసలు ఆయన ఇరిగేషన్ మంత్రి అయినాకనే, కేసీఆర్ సీఎం అయినాకనే అసలు తెలంగాణ నీళ్లు తాగుతున్నారు, అసలు అంత నీళ్ళు తాగుతలేరు అన్నట్టుగా ఆ ఫీలింగ్స్తో కూడుకున్న ఆ లెక్కలు చూపెడుతున్నాడు ఆయన. అనుకుంటే ఆయన ముంగడ కూర్చున్నారు కూడా మనసులో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరు ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ నేను అనుకుంటా వాళ్ళు ఇక తప్పదు కాబట్టి ఇంకుంటా కూర్చున్నట్టున్నారు. వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా, ఈరోజు గాంధీభవన్ ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలు కూడా ఆలోచించేయండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ ఫ్యామిలీ మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు. వారు సిద్దిపేటలో నివాసము, హైదరాబాద్లో కూడా నివాసం. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది వాళ్ళు హైదరాబాద్లోనే. ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది హైదరాబాద్ ప్రాంతంలో. నేను సంగారెడ్డి ప్రాపర్ నేను ఉండేది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక మాట సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఒక కాళేశ్వరము ఇంత పదే ఒక కాళేశ్వరం వల్లనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతురు అని ఒక ప్రచారాన్ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారే, కానీ అసలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అటు జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపాలించారో వారి కాలంలో ఎన్ని డ్యాములు వచ్చినాయి. నేను ఒక డ్యామ్, ప్రధానంగా 2 డ్యాముల గురించి చెప్తా, ఎందుకంటే మా లింకు డ్యాముల గురించి చెప్తా. మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్. మంజీరా డ్యాము 1978వ సంవత్సరంలో మంజీరా డ్యాము సంగారెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో కల్పకూర అనే గ్రామం దగ్గర ఆ యొక్క డ్యామును అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ డ్యాము యొక్క మంజీరా నీళ్లు దాన్ని దేని దృష్టిలో పెట్టుకొని చేసిరంటే, ఆ రోజు బహుశా చెన్నారెడ్డి గారు సీఎం అనుకుంటా, అంతకుముందు కాంగ్రెస్ సీఎం ఉంటే చెన్నారెడ్డి గారు సీఎం. అయితే అప్పుడు మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు మాకు అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు. సరే 78 అంటే అప్పుడు చిన్న పిల్లలమే అనుకోండి మనం. నేనేమంటున్నా అంటే, ఆ డ్యామ్ నీళ్ళు, మంజీరా డ్యామ్ నీళ్ళు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టినారు. ఫస్ట్ మంజీరా డ్యామ్ సంగారెడ్డి కల్పగు నీళ్లు
ఆ డ్యామ్ కట్టింది హైదరాబాద్ జంట నగరాల కోసము కట్టినటువంటి డ్యామ్. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాదులోనే నివసిస్తున్నాడు. నేను అనుకుంటే అప్పుడు ఆయన ఏ జంతువు నాకు తెలియదు, కానీ బహుశా ఇక్కడనే చదువుకుంటున్నాడు, ఇక్కడనే బహుశా ఆయన యూత్ కాంగ్రెస్లో కూడా ఉండే కదా. ఓకే, యూత్ కాంగ్రెస్లో ఉండి మరి హరీష్ రావు కూడా చిన్న పిల్లగాడు ఉంటాడు. అప్పుడు నేనే చిన్న ఉన్నాడు, హరీష్ రావు నాకంటే చిన్నవాడు కాబట్టి ఆయన ఇంకా చిన్న బాలుడు అనుకుంటా. అప్పుడు ఆయన వీళ్ళందరూ అప్పుడు ఆ నీళ్ళే తాగింది కదా. కేసీఆర్ గారు, కేసీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్లో నివసిస్తున్నప్పుడు జంట నగరాల కోసం కల్పకూరు, మంజీరా డ్యామ్, సంగారెడ్డి వాటరే హైదరాబాద్ జంట నగరాలు తాగిరు. మంజీరా నీళ్లు అనేది టాప్. ఆ రోజున సంగారెడ్డి మంజీరా డ్యామ్ నీళ్ళు అనేది టాప్. ఆ నీళ్లు జంట నగరాల ప్రజలలో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఒకరు. అప్పుడు ఎవరిది కట్టింది? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్ర రెడ్డి గారు, అప్పుడు బహుశా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అంతకంటే ముఖ్యమంత్రి ఇంకెవరో ఉన్నారు, ఫౌండేషన్ ఒక సీఎం ఉన్నారు. ఇది నిజం, ఇది కదా. ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే తెలవాలి ఇదంతా. ఇప్పుడు గంటన్నర నేను టీవీలలో లెక్కలు చూసిన, అసలు ఆ లెక్కలకు ఆ లెక్కలను అనుకుంటా మరి ప్రజలకు ఏమర్థమవుతుంది? అది ఆ కోడికలు, ప్లస్లు, మైనస్లు. ఓకే, ఇప్పుడు నేను అందుకే సూటిగా వచ్చేస్తున్నా మీకు. మీ ఫ్యామిలీ ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు జవహర్లాల్ నెహ్రూ తర్వాత వారు 16 సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఉండే. అదే కాలంలో మంజీరా డ్యాము ఇక్కడ మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ నీళ్లు మీ ఫ్యామిలీ దాగి పెద్దగయ్యారు. దాని తర్వాత ఇదెప్పుడు 78. దాని తర్వాత సింగూరు డ్యాము అప్పుడు కూడా బహుశా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఇంకెవరో ఉన్నారు. అప్పుడు కూడా మాకు బాగారెడ్డి గారు, పి రామచంద్ర రెడ్డి గారు, మా అక్కడ ప్రాంత నాయకులు కాంగ్రెస్. మంజీరా డ్యామ్ నీళ్ళు తర్వాత సింగూరు డ్యామ్ నీళ్లు. ఈ నీళ్లు తాగినటువంటి నాయకులే ఈనాడు కేసీఆర్ ఫ్యామిలీ. ఆ నీళ్లు తాగే పెద్దగయ్యారు. ఇది చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్లు నీళ్లు తాగి పెద్దగా అయిన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దీనికి జవాబు చెప్పండి. లేదు మేము ఆ నీళ్ళు తాగలేమంటారా? మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కట్టిన 78లో మంజీరా డ్యామ్ కానీ సింగూరు 89లో కట్టిన నీళ్లు మేము తాగలేమంటారా మీరు? దీనికి మీరు ముందు జవాబు చెప్పండి. ఇది ఇంకొకటి అసలు ఈరోజు నేను చాలా మాటలు విన్నా, హరీష్ రావు మాటలు కూడా. ఈయన మళ్ళీ కొత్త పదం తెచ్చినాయో మళ్ళా ఆంధ్రోళ్ళు మళ్ళా నీళ్ళు ఆంధ్రోళ్ళనే మాట తీసుకొచ్చిండు. మళ్ళీ ఇది మళ్ళీ స్టార్ట్ చేసిరు వీళ్ళు. రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ నీళ్లు ఆంధ్రోళ్ళు ఎత్తుకపోతుర్రని మీరు అట్లా జనాలను రెచ్చగొట్టిరు. జనాలు నమ్మిర్రు. రాష్ట్ర విభజనలో అందరు పాల్గొన్నారు. అదే నీళ్ల దోపిడీ అని అన్నందుకే మీరు ఈ తెలంగాణ ప్రజలు మీరు ముఖ్యమంత్రి చేసిర్రు. మీరు వీళ్ళు ముఖ్యమంత్రిని చేశారు. 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కేసీఆర్ గారు మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారు. ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్ను నీళ్లు తాగి పెద్దగా అయిన మీరు ఆ చరిత్రను మరిచి మళ్ళీ నీళ్ల పేరు మీద ఆంధ్రోళ్ళు నీళ్ల దోపిడీ చేసిరని ఉద్యమంలో కనబడి తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ముందు పెట్టుకొని కాళేశ్వరం 1,00,000, 2 లక్షలు ఎంత పెట్టు నాకు తెలియదు కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక్క డ్యాము కట్టి
ఆ డ్యామ్నే మీరు లక్షల సార్లు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ప్రశ్న ఇక్కడ మీకు, కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలాసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు చాలా సందర్భాలు నేను చూసిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు కొంత ఇది మాట్లాడేవాళ్ళు. ఏది కృష్ణ వాటర్ మీద, ఇదే కృష్ణ మీద కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఎస్ఎల్బిసి పనులు 90% కాంగ్రెస్ హయాంలో పనులు అయ్యాయి. మరో 7,600 కోట్లు ఖర్చు చేస్తే బ్యాలెన్స్ ఈ ప్రాజెక్టులు పూర్తయితాయి, 10 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. పదే ఆ రోజు మేము అపోజిషన్లో కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ చెప్తున్న కోమటిరెడ్డి వెంకయ్య గారు, రాజగోపాల్ రెడ్డి గారు, లోపల బయట జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా చాలా సందర్భాల్లో 7,600 కోట్లు రాజగోపాల్ రెడ్డి కూడా 7,600 కోట్లు మీరు ఇవ్వండి, దాదాపు 10 లక్షల ఎకరాలకు వస్తుంది. కృష్ణా మీద ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్ అండ్ ఎస్ఎల్బిసి పనులు 90% పూర్తయితాయి అని పదే కొట్లాడితే ఫస్ట్ టర్మ్ 2014 రాసి తర్వాత ఆ సంపదని ఆయన మన కోమటిరెడ్డి వెంకరెడ్డిని సస్పెండ్ చేసి పడేశారు. ఇది మర్చిన హరీష్ రావు, ఇది ఎందుకు చెప్పలేవు ఈరోజు నీ యొక్క ప్రజెంటేషన్లో? వెళ్ళకు వచ్చినందుకు నువ్వు సస్పెండ్ చేసేసినావు. మీరు 10 ఏళ్ళు మరి ఈ 7,600 కోట్లు 10 లక్షల ఎకరాలకు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు నీ జ్ఞానం ఏమైంది? ఆ రోజు ఈ తెలంగాణ బిడ్డలను ఈ ప్రాజెక్టులను యాదకు రాలేవా? దీనికి జవాబు లేదు. ఏం మాట్లాడుతావు? దీనికి జవాబు ఏముంది? మోసం చేసినట్టు కదా నువ్వు 7,600 కోట్లు ఖర్చు పెట్టగా ఇన్ని 10 లక్షల ఎకరాల రైతుల భూమి ఇవ్వకుండా ఎంత పెద్ద మోసం చేసింది మీరు తెలంగాణ ప్రజలకు. సరే, ఇది ఇట్లా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నిన్న టీవీలో చూసిన మళ్ళీ ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారంట. అంటే 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ కాకముందేమో ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకుపోయినన్నావు, అదొక అట్లా అని మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకుపోయారు అని ఒక్కరోజన్నా నువ్వు అన్నావా? ఆ రోజు 10 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా, మీ మామ కేసీఆర్ సీఎంగా 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారని ఒక్కరోజన్నా నువ్వు అన్నవా హరీష్ రావు? ఇది నీకు సూటి ప్రశ్న. మీరు అనలేదు. అనకపోగా మీ మామ ఏమన్నాడు? గ్రేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ జిఎస్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో నేను ముళ్ళు తీస్తా, ఇలాంటి పదం నువ్వు వాడినవే. అంటే అప్పుడు ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిరు నీళ్ళు. నువ్వు మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రోళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో తీస్తున్నది మీరే. మళ్ళీ ఈ రోజు నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళీ నీళ్లు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసిరాయా డ్రామా వీళ్ళు. ఏం అరే అవునయా? మళ్ళీ ఇంకో మాట అన్నాడు. అయ్యో ఈయన ఏమన్నాడు?
చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్ట. ఇది కొత్త మళ్ళా ఇది తెచ్చిండు మళ్ళా. అరే అవునే, ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి. ఇక మీరు ఎవరికి ఈ పార్టీ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అంతకుముందు టీడీపీ అనుకో, మరి మీ మామ కేసీఆర్ కూడా టీడీపీ కదా, కేటీఆర్ టీడీపీ కదా, హరీష్ టీడీపీ కదా. పార్టీల గురించి మీరు ఇక మాట్లాడకండి. ఇక సరే, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, మరి వాళ్ళిద్దరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడుకునే దానిని నువ్వు దాన్ని అంటే అట్లా మళ్ళా ఏదో దాన్ని తప్పుదోన పట్టేయాలి నువ్వు చూస్తున్నావు. నేను అడుగుతున్నా హరీష్ రావు, ఈరోజు నువ్వు టీవీలలో మాట్లాడినావు నీ ప్రజెంటేషన్లో. నేను అడుగుతున్నా, రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ తెలంగాణ నాయకుడుగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంత నాయకుడుగా, మీ రెండు పార్టీలు అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఇవన్నీ లేవా? అది మీరు తప్పు కాదా? మరి ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ అక్కడ ఆంధ్ర ప్రాంతం, ఇక తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు సహజంగా ఎవరైనా మాట్లాడతారు, సహజమే కదా, అది మాట్లాడాల్సిందే కదా. మాట్లాడిరు. మరి తెలంగాణ పేరు మీద జీవించే నాయకుడుగా అలయన్స్లో మరి రెండు పార్టీల అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ పోయింది హరీష్ రావు గారు? హరీష్ రావు నీకెక్కడ పోయింది ఈ జ్ఞానము? మరి ఆ రోజు మీ మామ నీ మాట అడిగినావా? సరే, మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఫస్ట్ అక్కడ రాష్ట్ర విభజన గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్న రోజు మరి అది తప్పుగా ఎందుకు చెప్పలేవు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈరోజు నీవు లైవ్లో ప్రశ్నించినావు కదా. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఎత్తలేదు? నేను నిన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పగలవా? తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. మా మీద ఒక నింద పడేయాలని చూస్తున్నాడు. ఈ నీళ్ళ పంచాయతీ మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఇక పెట్టిరిగా, కుంపటి పెట్టిరిగా, ఆంధ్రోళ్లకు తెలంగాణకు మళ్ళీ కుంపటి. ఇక కొట్లాడుకోండి, సాగుండి, బతుకుండి, ఏమైనా ఇది ఆట స్టార్ట్ చేసిర్రు. నేను అడుగుతున్నా, సరే ఫస్ట్ టైము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడుకున్నావు. ఆ రోజు సపోర్ట్ చేయలేవు హరీష్ రావు. ఆ రోజు సెకండ్ టైం ఎవరు వచ్చారు? మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ వైఎస్ఆర్ జగన్ అయ్యాడు. మరి వైఎస్ఆర్ జగన్ ఆయన ముఖ్యమంత్రి ఆంధ్ర, తెలంగాణ కేసీఆర్ అయిన తర్వాత జగన్ ఏమో మీ తెలంగాణ ప్రగతి భవన్ వచ్చిండు, నీ ఇంట్లోనే ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంటికి వచ్చిండు, కేసీఆర్ ప్రగతి భవన్కి వచ్చిండు. ఆ రోజు కొడుకున్నాడు, నువ్వు ఉన్నావు. మరి ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంట్లో నువ్వు కోడి పులుసు నువ్వు పెట్టినావు. మీ మామ మీరు మళ్ళీ ఆంధ్రకు పోయారు, వాళ్ళు పెట్టిరు పులుసు. అంటే మీరు చేస్తే అంత చక్కగానా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనేమో ఈరోజు మీరు ప్రశ్నిస్తారా? 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రితో మీరు భోజనాలు, సంపత్తి భోజనాలు చేసినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు రాలేదు? దీని తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. దీనికి జవాబు చెప్పాల్సిగా చెప్పినాకనే మాట్లాడాలి. నువ్వు మళ్ళీ ఒకసారి దీనికి జవాబు చెప్పకుండా మాట్లాడితే మేము దీని మీదనే మాట్లాడుతూనే ఉంటాం. ఇక ఇది అందుకే నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, మరి హరి అన్నాడు, ఒకటే మాట అన్నాడు ఆ పిఆర్ఓ అన్నా, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషను, ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఆయన 10 రోజులు 15 రోజులు స్టడీ చేసిండు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది చరిత్ర, నిజము. ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కానంత కాలం ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చేసిన చరిత్ర మనది. కానీ మనం ఎప్పుడు బాధ్యతగా ప్రవర్తించినాము కానీ క్లెయిమ్ చేసుకోవాలని మనం ఆలోచన చేయలేదు. మీరు కట్టి 5 ఏళ్ళు కాలేదు కాళేశ్వరము, దాన్ని మీరు పదే మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి న్యాయంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి మనకే ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యవసాయానికి, రైతులు, తాగునీరు, సాగునీరు ఈరోజు రాష్ట్రంలో నడుస్తుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకొక మాట చర్చకు వచ్చింది, ఇంకో మాట చెప్తున్నా మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆనాడు రాజకీయ నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాదయాత్ర, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసిండు. పాదయాత్రలో ఏం చెప్పిండు? ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ ప్రాంతము, కోస్తా, రాయలసీమ ఈ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి 3 ప్రాంతాలకు ఉచిత కరెంటు ఇస్తానని పాదయాత్ర చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయింది. వారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి మొదటి సంతకం ఎల్బీ స్టేడియంలో ఏం పెట్టిండు? ఉచిత కరెంటు తెలంగాణ, కోస్తా, ఆంధ్ర ప్రాంతానికి అందరికి కూడా ఉచితమైన కరెంటు అని సంతకం చేసిండు. అప్పటి వరకు ఆంధ్ర ప్రాంతం అంటే అక్కడ గ్రావిటీ మీద నీళ్ళు వస్తే కాదు, కొంత కరెంట్ అవసరం లేదు వాళ్ళకు. వాళ్ళ కాలువలు ఉన్నాయి, కాటన్ పుణ్యమని కాలువలు అయిపోయినాయి అక్కడ. కానీ తెలంగాణ ప్రాంతంలో మనకు కరెంటు మీదనే ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది. ఎందుకంటే మన దగ్గర కాలువలు లేవు. మన దగ్గర ఏమున్నా గొలుసు చెరువులు ఉన్నాయి. కాకతీయ కాలంలో, నిజాం కాలంలో కాకతీయ కాలంలో ఉన్న గొలుసు చెరువులు ఉన్నాయి, అవే మనం బతికిస్తున్నాయి. కానీ వ్యవసాయం పండించుకోవాలంటే కరెంటు కావాలి. అప్పటి వరకు బీడు భూములు తెలంగాణ ప్రాంతం. కాంగ్రెస్ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తెలంగాణ అంతా తిరిగేటప్పుడు బీడు భూములను చూసి ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత కరెంటు అని సంతకం చేసేసాడు. ఆ రోజు నుంచి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతులకు ఉచిత కరెంటు. కాబట్టి హైదరాబాదులో సినిమా టాకీస్ల కాడ కూలి పని చేసుకునే ఒక అర్ధెకరా, 1 ఎకరా, 2 ఎకరా రైతు కూడా గ్రామాలకు వెళ్ళిపోయారు. గ్రామాలలో ఉచిత కరెంటుని ద్వారా వ్యవసాయం ఆశ పెరిగింది. వ్యవసాయాన్ని చిన్నగా స్టార్ట్ చేసిర్రు. మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలో ఉచిత కరెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే ఆ రోజు హరీష్ రావు గారు, మీరు మీ మామే ఆడున్నప్పుడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజున. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, ఆ రోజు అందులో ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కేసీఆర్ గారు, మరి ఆ రోజు తెలంగాణ ప్రాంత బీడు భూములు, తెలంగాణ రైతుల గురించి మాట్లాడిన చరిత్ర ఒక్కటనే చూపెడతావా హరీష్ రావు గారు? మీ మామ ఎప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసిండు ఆంధ్రలోని? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మినిస్టర్ ఇయ్యలేడో, డిప్యూటీ స్పీకర్ అయిండో, తెలంగాణ వాదులు కేసీఆర్ని అప్రోచారో, చంద్రబాబు నాయుడు కోపం మీద నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టినావు. అప్పుడే ఆంధ్రలో దోపిడీ అని స్టార్ట్ చేసినావు. మరి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆంధ్రలో దోపిడీ కేసీఆర్ గారికి ఎందుకు అనలేదు? అప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు? జవాబు చెప్పగలుగుతారా? ఈరోజు ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు
చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు మాట్లాడతావా? మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడిగా పాదయాత్ర చేస్తూ తెలంగాణ ఆ రోజులో మరి ఆ రోజు ఎందుకు కేసీఆర్ మాట్లాడగలుగుతావా హరీష్ రావు గారు? తెలంగాణ ప్రజలు, మీడియా చూస్తున్న తెలంగాణ ప్రజలను ఆలోచించేయండి. నేను చెప్పేదన్నీ నిజాలే. ఈరోజు హరీష్ రావు మాట్లాడేది దొంగ లెక్కలు, దొంగ మాటలు, దొంగ చేష్టలన్నీ. ఎస్, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు సంతకమైన కాడ నుంచే వ్యవసాయ పరంగా తెలంగాణ రైతులు అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. భూముల వాల్యూ పెరిగింది. బీడు భూములు పంట పొలాలుగా అయినాయి. పంట పొలాలు ఈరోజు రియల్ ఎస్టేట్గా మారినాయి. ధరలు పెరిగిపోయినాయి తెలంగాణ ప్రాంతంలో. ఇది చరిత్ర. మీ మామ తెలుగుదేశం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆందోళన పంచాయతీ లేదు. చంద్రబాబు నాయుడుకి కేసీఆర్కి విభేదాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం మీదకి వచ్చింది. మరి ఆ రోజు చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదు అన్న ఇదే కేసీఆర్. చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అసెంబ్లీలో మాట్లాడిండు. ఇది అసెంబ్లీ రికార్డు చూడండి. దీనికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఈ మీడియా ద్వారానే. రేవంత్ రెడ్డి గారు అది తీసి చూపెట్టండి ఒకసారి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా నేను అడుగుతున్నా, చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని కేసీఆర్ అన్న మాటని మీరు రికార్డు పరంగా తీసి చూపించండి తెలంగాణ ప్రజలకు. అప్పుడు హరీష్ రావు కేసీఆర్ ఏం జవాబు చెప్తాడో చూద్దాం. ఇది నిజం. ఆ రోజు ఆంధ్రలో మెప్పు కోసం తెలుగుదేశంలో అట్లా మాట్లాడతాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి టార్గెట్ చేయడానికి ఈరోజేమో మళ్ళా ఆంధ్రోళ్ళు దొంగతనంకు దిగిరని మళ్ళీ అంటావు. అన్ని నువ్వేనా? కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇవన్నీ నిజాలే, కల్పితాలేం లేవు. నేను అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీకు ఆ రికార్డు దొరికితే తీసి ఒకసారి బయటకు ఇవ్వండి. క్లారిటీ వస్తుంది కదా. ఇంత ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు, నిన్న పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు. ఇది అవసరం మనకి. ఇది అయితే ఇక ఎట్లా ఈయన ఇప్పుడు హరీష్ రావుకు ఒకటి సరే నేను తప్పు కూడా అన్నా. అసలు ఈ రాష్ట్రంలో ఆయన ప్రజెంటేషన్ ఎట్లా అంటే ఎవరో చూస్తే ఏమనుకోవాలంటే అసలు అతనికి ఉన్నంత తెలివి ఈ గడ్డ మీద ప్రాజెక్టుల మీద ఇవ్వనికి లేదు అన్నంత ఫీలింగ్ చూపించండి ఆయన. నాకు టీవీలో నాకు అదే కనబడుతుంది. ఆ లెక్కల్లో అర్థమైతే లేదు. అరికి అన్న అది లెక్కలు అర్థమైతే లేదు. అది ఇది ఏంది అమ్మ ఒక్కటి అర్థమైతే లేదు. అవి నీకు అర్థం కావన్నా, అర్థమయ్యే లెక్కలే హరీష్ రావు చెప్తాడు, అర్థమయ్యే లెక్కలు నువ్వు వచ్చి చెప్పరాదని అన్నాడు హరి నాకు. ఇక అందుకే ఇవన్నీ అడిగిన. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెచ్చిన మంజిరా డ్యాము నీళ్లు, సింగూరు డ్యాము నీళ్లు తాగి పెద్దగయ్యి ఈరోజు ముఖ్యమంత్రులైన చరిత్ర మీద అది మర్చిపోయిరు. మరవకండి, పద్ధతి కాదు అని చెప్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, హైదరాబాద్ జంట నగరాలలో మంజిరా నీళ్లు తాగి ఎవరైనా చెప్తారండి. కుక్కుటిపల్లి హౌసింగ్ బోర్డు వనస్థలి ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ ఎంటైర్ సిటీకి పోతుండే. ఒక హోల్ సిటీకి మట్టుకైతే అక్కడ ఇది గండిపేట పోతుండే. అంటే గండిపేట కూడా మర్చిపోయినావా? అంటే గండిపేట కూడా మర్పించేస్తున్నారు వీళ్ళు. ఇది చరిత్ర. తెలంగాణ గడ్డ మీద కాకతీయులు నిజాముది ఒక చరిత్ర. మీ చరిత్ర కేవలం 5 ఏళ్ల చరిత్ర, ఒక కాళేశ్వరము. మీరు చారాన పనికి, చారణ కూడా కాదు, మీరు పైసా పనికి ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ఏం మాట్లాడాలి ఇట్లా అంటే?
ఎన్ని డ్యాములు ఎంత అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు, మనం పాలన అందియాలి, పాలనలో భాగమే ఈ డ్యాములు కట్టాలి అంతే. అరే మేము కట్టిన డ్యాములో నీళ్లు దాగి పెద్దగా అయిన మీరు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తారు. సరే ఇదొకటి. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం అచ్చా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి జలయజ్ఞం చేస్తే దానికి ముద్ర వేసారు. అంటే మేం చేస్తేనేమో తప్పులు మా మీద తప్పులు ఎత్తి చూపుతారు. అందుకే అప్పుడప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేష్టలను చూసి కోపం వచ్చి తిడుతున్నాడు ఆయన. మరి ఏం చేయమంటారు? మీరు చక్కగా లేరు, మీకు వంకర చెప్తే బెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి తిడుతున్నాడు మీరు. అంటే మీకు ఈ భాషనే సూట్ అవుతుంది. ఏది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు తిడుతున్నాడు చూడు, అది మీకే సూట్ అవుతుంది. అంటే అవును నేను అడుగుతున్నా, సరే కాంగ్రెస్ అది ఏదని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రెగ్యులర్గా కలవా, నేను 5 నెలలకు 6 నెలలకు కలుస్తుంటా ఆయనకు. నేను రెగ్యులర్గా కలవా, నేను టీవీలలోనే చూస్తుంటా అంతా కూడా. విన్నారా? నేను అప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఎప్పుడో 5 నెలలకు 6 నెలలకు ఏదో ఒక సందర్భం ఏదైనా కాన్షియన్స్ ఉంటే 6 నెలలకు 7 నెలలకు కలుస్తుంటాను. రెగ్యులర్ కూడా కలవ నేను. నేను టీవీలో చూస్తున్నా, రోజు పేపర్లో చూస్తుంటా. ఇప్పుడు నేను మరి మీ మామ అంటాడు, అవునే మీ మామ సన్నాసులు అన్నాడు, ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఏదో మాట్లాడి రాని ఏదో చెప్పిండు, ఏదో తోలు తీస్తా. నువ్వు ఎందుకు అన్నావు ఆ మాట? ఇప్పుడు నువ్వు తోలు తీస్తా అని అనకపోతే సీఎం రేవంత్ రెడ్డి నేనేమనకుండే. నువ్వు తోలు తీస్తా అని అన్నావు కాబట్టి ఆయన నాలుకకు వస్తున్నాడు. మరి అనకపోతే ఎట్లా అది? ఇంకా నాలుకకు వస్తున్నాడు. ఇంకా నేను అసెంబ్లీలో ఉంటే నేనేమంటుంటున్నాను ఇంకా. అంటే కాదు కదా, నువ్వు వయసులో పెద్ద మనిషివి, ముఖ్యమంత్రి రేవంత్ నువ్వు సలహాలు ఇయ్యి. ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా ఉత్తమ్ రెడ్డి గారు కానీ, మా వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఎన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, రానైనా నీ సలహాలు, నువ్వు సూచనలు, నీ వయసు రీత కొంత చెప్పు అని అంటూనే ఉన్నారు కదా. నువ్వు ప్రగతి భవన్లో పోయి తోలు తీస్తా, మరి నువ్వు తోలు తీస్తా అంటే మరి రేవంత్ రెడ్డికి మరి అంత పూర్తి కోపం వస్తుంది. మళ్ళీ నువ్వు తోలు తీస్తా అంటే నాలుగోకి వస్తాను. ఏమో తప్పేముంది అలా? నువ్వు తోలు తీయాలనకపోతే ఆయన ఏమనకుండే. అవును, వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తున్నా నేను. మొన్న ఏదో కేటీఆర్ అంటున్నాడు, మరి ఇక తొండలు ఇడుస్తుంటే మీ చేష్టలు అట్లున్నాయి. మరి తొండలు ఇడకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ మీ చేష్టలు అట్లున్నాయి, చిన్నపిల్లల చేష్టలు అట్లున్నాయి. నేనేమంటున్నాడు, యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మై డ్యూటీ, నా డ్యూటీ. మా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు మాకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మరి ఇరిగేషన్ ప్రధానమైన ఎజెండా కాబట్టి ఉత్తమ్ రెడ్డి గారు, మరి వాళ్ళు న్యాయంగా పద్ధతి ప్రకారము స్టడీ చేసి ఈ లోపాలని ఏమున్నాయి అన్నీ కూడా చూసి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నానికి మీరు సహకరిస్తే సహకరించండి. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పేరు వస్తుంది, మేము చెయ్యలేము అని అంటే సరే, మీరు అందుకే అంటున్నా కదా, మీరు ఓకే, నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. ఇక నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. మంజీరా సింగూరు నీళ్లు దాగి పెద్దగా అయిన కేసీఆర్ ఫ్యామిలీ, అది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఇచ్చిన ప్రాజెక్టుల వల్లనే మీరు ఇంత పెద్దగా అయ్యారు అనేది మర్చిపోవద్దు. అది ఇంకా ఏమైనా మిస్ అయినా నేను మనది
వాళ్ళ అన్న మాటలో క్లారిఫై చేసినాం, అంటే క్లియర్ వచ్చింది కదా. కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారు మీద మాట్లాడిన దాని మీద ఒక అసెంబ్లీ అయినాక నేను దాంట్లో కౌంటర్ ఇస్తాను మీకు ఆఫ్టర్ అసెంబ్లీ. ఆ సబ్జెక్ట్ వేరు ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ హరీష్ రావు గారు స్టార్ట్ చేసిర్రు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అధికారాన్ని 10 ఏళ్ళు వాళ్ళు కూర్చున్నారు కదా, ఈ 2 ఏళ్ళకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు మా మంత్రుల ధాటికి వారు తట్టుకోలేకపోతున్నారు. వారు ఇవ్వని పాలన మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఇస్తున్నది, అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. చాలా సందర్భాల్లో చెప్పిన ఈరోజు న్యాయంగా పద్ధతి ప్రకారము డబ్బుల కోసమే ప్రాజెక్టులు కాదు, ప్రజల కోసమే ప్రాజెక్టు అనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఇరిగేషన్ శాఖ మీద. డబ్బుల కోసమే ప్రాజెక్టులు క్రియేట్ చేసిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీది. ఇది డబ్బుల కోసం ప్రాజెక్టు కాదు, ప్రజల సాగునీరు తాగునీరు కోసం ప్రాజెక్టుల ప్రణాళిక కాంగ్రెస్ గవర్నమెంట్ పాలసీ. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇది తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు తను ప్రజెంటేషన్లో బుసలు కొట్టుకుంటా మళ్ళా బుసలు కొట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. ఈ బుసలు కొట్టేది ఏంటంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళే దోసుకోపోతున్నారని మళ్ళీ తెర మీదికి మళ్ళీ కొత్త వాదాన్ని తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రజలారా గమనించండి, వీళ్ళు మళ్ళా ఆంధ్ర వాళ్ళు నీళ్ళెత్తుకోపోతున్నారని రెచ్చగొట్టి రాజకీయంగా మళ్ళా వాళ్ళ కంట్రోల్ తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఎవరు సమర్థించకండి, గమనించండి. ఏదున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నా అనుభవంలో నేను చెప్తున్నాను, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ యాక్టివ్ ఉండాలి, వాళ్ళు ఉండాలని కాంగ్రెస్ పార్టీ మేము కోరుకుంటున్నాం. ప్రతిపక్ష పార్టీ బలంగానే ఉండాలి, అడగండి. కానీ మీరు చేసిన ఒక పైసా పనిని మీరే చేసినట్టుగా ఫీలింగ్ చూపించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, ప్రజలు కూడా ఒప్పుకోరు దీన్ని. నేను పదే చెప్తున్నాను, మళ్ళా వీళ్ళు కొత్త ఆట స్టార్ట్ చేసిర్రు. డైరెక్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మా క్యాబినెట్ మినిస్టర్లని ధాటికి తట్టుకోలేక ఆంధ్రోల్లో దోపిడీ అనే పదాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిర్రు. అదే ఈరోజు నేను టీవీలలో ఈరోజు హరీష్ రావు మాటల ద్వారా నేను ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. నేను లెక్కలంతా అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు చూస్తారు. అది నేను లెక్కలలో పోను. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు కూడా తెలవాలి. హైదరాబాదులో రాష్ట్రాల విభజన జరిగింది, అది వేరు. కానీ ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములము హైదరాబాద్లో జీవిస్తున్నాము. ఇది చరిత్ర, ఈ చరిత్ర ఎప్పటికీ ఉంటుంది. కానీ వాళ్ళ అవసరాలకు అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అవసరం ఉన్నప్పుడు ఆంధ్రలో కాళ్ళు ముళ్ళిరిగితే తీస్తారు. మళ్ళా రాజకీయ అవసరం అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు రూలింగ్లు ఉంటేనేమో కేసీఆర్ ఫ్యామిలీ ఏం చేస్తుంది అంటే రూలింగ్లు ఉంటేనేమో హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రలో కాళ్ళు ముళ్ళిరిగితే పన్నుతోటి ఇస్తారు. పవర్లో లేకపోతే అపోజిషన్ ఉంటేనేమో ఆంధ్రలో నీళ్ళెత్తుకపోతున్నారని గొడవ చేస్తారు. ఇది వాళ్ళ సింపుల్ ఎజెండా వాళ్ళది. అపోజిషన్లు ఉంటే అట్లా, రూలింగ్లు ఉంటే ఇట్లా. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు గమనించుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేస్తున్న రేవంత్ రెడ్డి కానివ్వండి, లేదా ఉత్తమ్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు చేస్తున్నది నేను బాగా దూరంకే, అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, మేజర్గా రాజశేఖర రెడ్డి గారు మేజర్ పార్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు నేను బయటకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ చూసిన ఏం చెప్పగలుగుతారు, ఏం లేదు చెప్పడానికి. అంతకుముందు చెన్నారెడ్డి అదే చెప్తే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఎవరు చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, అంజయ్య గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఇట్లా వీళ్ళు ఉన్న కాలం నుంచి, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి కూడా మొదలుకుంటే ఆనాటి ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన డ్యాములు ఇవన్నీ.
కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. కాబట్టి ఈరోజు హరీష్ రావు పెట్టిందంతా కూడా బక్వాస్ మాటలు, బోకస్ మాటలు. ఇవన్నీ బక్వాస్ మాటలు, బోకస్ మాటలు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ పబ్బం కట్టుకునే రాజకీయ కుట్రలో భాగమే ఈరోజు ప్రెస్ మీట్ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నారు. క్లియర్. ఇగో నాది ఒకటే స్టాండ్. అది మీరు అడుగుతున్న 2 ప్రశ్నలు అడిగారు. సమైక్య రాష్ట్రం అని మీరు అన్నారు, విశాఖ అని మీరు అన్నారు. విశాఖ ఆనాడు కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఆంధ్ర ప్రాంత ఆ రోజు 16,000 కోట్ల ఆస్తి అయితే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తి 2.5 లక్షల కోట్ల ఆస్తి. అందుకే ఆ రోజు ఇందిరాగాంధీ గారి నుంచి మొదలైన ఆ చరిత్ర, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే అది ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందో ఆ కుట్రను తిప్పికొట్టే ప్రయత్నంలోనే కాంగ్రెస్ స్టాండ్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకున్న దేశ ప్రజల ఆస్తిని డెవలప్ చేసే దాంట్లో ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ గారు ఏదైతే చేశారో అదే లైన్లోనే రాహుల్ గాంధీ గారు వైజాగ్ పోయినప్పుడు వారు ప్రధానమంత్రిగా, రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు 300 సీట్లతో వారు ప్రధానమంత్రిగా అయిన రోజు, చేసిన రోజు మళ్ళీ విశాఖ స్టీల్, విశాఖ కార్మికులకు, విశాఖ ప్రజలకు, ఏపీ ప్రజల ఆస్తిని వాపసిస్తా, లాస్ అయినా మేము నడిపిస్తాము ప్రభుత్వము అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు అన్న మాటని నేను రిపీట్ చేయడం జరిగింది. కానీ ఈ 11 సంవత్సరాలు ప్రధానమంత్రి మోడీ గారు ఇటు పవన్ కళ్యాణ్, అటు జగన్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు సేమ్. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఎట్లా అంటుండు, ఏది రూలింగ్లు ఉంటేనేమో ఆంధ్రలో కాలు ముళ్ళు తీస్తా అంటాడు తిరిగితే, అపోజిషన్లు ఉంటే ఆంధ్రలో నీళ్ళు ఎత్తుకో. సేమ్ ఆడ కూడా అదే కథ. ఆడేంది, అపోజిషన్లు ఉంటుండేమో వైజాగ్ పోతారు ముగ్గురు, రూలింగ్లు ఉంటేనేమో జగన్ మోడీ గారి జేబులో పోయి కూర్చుంటారు. ఆడ కూడా ఇదే విచిత్రంగా ఉంది. విచిత్రంగానే ఉంది. అక్కడ ముగ్గురు అట్లే ఉన్నారు, ఈడ కేసీఆర్ అట్లే ఉన్నాడు, ఫ్యామిలీ అంతా కూడా. అందుకే ఏమన్నంటే నేను చూడండి, నేను ఎప్పుడన్నా నా స్టాండ్ ఒకటే ఉంది. ఎస్, అప్పుడు ఎప్పుడెందుకు స్టేట్ డివైడ్ అయిపోయింది కదా, డివైడ్ అయిపోయింది, ఇక పంపకాలు అవుతున్నాయి, అంత అయిపోతుంది. నేను ఇట్లనే సిఎల్పిలో కూర్చున్నా, అడిగిరు ఇట్లనే, మీరే అడిగారు, మన ఛానల్స్ సీనియర్ జర్నలిస్ట్ అడిగారు, రాష్ట్ర విభజన అయిపోయింది కదా, మరి నువ్వు ఇప్పుడు మరి తెలంగాణలో ఉంటావు కదా, మరి రేపు నువ్వు మరి ఎట్లా నీకు తెలంగాణ రేపు ఎమ్మెల్యే పోటీ చేస్తావు 2014లో, మరి నువ్వు ఎట్లా మరి ఏమని అది నీ స్టాండ్ మార్చుకున్నావు అని అడిగారు. నేను ఒకటే అన్నా, నేను రాజకీయ పైన స్టాండ్ కాదు, ఉమ్మడి రాష్ట్రము కలిసి ఉండాలనేది నా స్టాండ్. ఆలోచన వేరు, అది టైం వచ్చినప్పుడు చెప్తాను మీకు. మళ్ళీ అది ఆంధ్ర ప్రజలకు కానీ, కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రజలకు అర్థమైతే నేను చెప్తా, ఆ రోజు చెప్తా. నేను ఎందుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని కోరుకున్న దానికి నా దగ్గర ఒక జవాబు ఉంది, ఆ జవాబు చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు టైం రాలేదు ఇంకా, అది ఒక రోజు వస్తుంది, అది చెప్తా. కానీ స్టాండ్ మారదు అని 3 నెలల ముందే చెప్పిన. స్టేట్ డివైడ్ అయినాక 3 నెలల ముందే సిఎల్పిలో చెప్పేసిన. ఎస్, నా స్టాండ్ మారదు, గెలుపునా ఓడినా నేను ఉమ్మడి ఉండాలని అదే స్టాండ్ అని చెప్పిన. అదే స్టాండ్ మొన్న ఆంధ్రాలో చెప్పిన. ఆ నాయకులకు క్లారిటీ లేదు కదా, నా క్లారిటీ ఉందని నేను చెప్పిన. అంతే. మనము ఎప్పుడైనా అవకాశానికి ఒక స్టాండు, అవకాశం తీర్చి ఇంకో స్టాండ్ ఉండొద్దు. గెలుపుకోవడం సహజంగా ఉంటాయి, రాని ఏముంది, ఫేస్ చేస్తాం దాన్ని. ఏం పెద్ద ఫరగపడేది ఏముంది, ఓడిపోతే మొన్న ఓడిపోయినా ఫరగపడదు ఏమన్నా నాకు. అప్పుడు ఓడిపోయినా 10 ఏళ్ళు లేనా లైవ్లో, 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ 10 ఏళ్ళు నేనే కదా ఫేస్ చేసింది ఎక్కువ సమస్యలు. కాంగ్రెస్ పార్టీలా నేనే ఫేస్ చేసిన ఎక్కువ, నా తర్వాత మీతో ఫేస్ చేశారు. నేనైతే కేసీఆర్ సొంత జిల్లా కదా, నేను సొంత జిల్లాలో, కేసీఆర్ సొంత జిల్లాలో రాహుల్ గాంధీ గారు 2010లో సభ పెడితేనే షాక్ అయిపోయారు వాళ్ళు. అసలు జగ్గారెడ్డి ఏంది, సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఏంది, ఈ సభ ఏంది, సంగారెడ్డి ఆ జిల్లాలో ఏంది, రాష్ట్రం మీద కదలడం ఏంటి,
షాక్ తినే అక్కడ జగ్గారెడ్డి అని అప్పుడు కేసీఆర్ హరీష్ రావును ముట్టికాయలు వేసినట్టు హరీష్ రావు కోపం వచ్చింది. ఏం చేస్తున్నారను మరి వాడేమో వాడు పెద్ద కథ చేసిండు. వాడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సంగారెడ్డిలో మన జిల్లాలో ఇంత పెద్ద మీటింగ్ అయిందిరా నాయన అన్నాడు. అది చూసే కదా నా మీద ఒక కేసు. అందరూ ఉన్న స్కామ్ నేను ఒకటి కాదు అన్న. కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, రాష్ట్రం చాలామంది ఉన్నారు అన్న. నా టైం బాగా నేను ఇరికినా తీసిర్రు, లోపల వేసిర్రు. ఎందుకు వేసిర్రు? ఆ సభ చూసి వేసిర్రు. ఏది 2017 రాహుల్ గాంధీ సభ చూసి వేసిర్రు వాళ్ళు. ఇదంతా కొట్లాడినప్పుడు మజాగా ఉన్న ఆస్తులు నా కార్యకర్తలే వాళ్ళే వీళ్ళే ఆస్తులు అమ్మి 2017 అంత పెద్ద సభ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్. అప్పుడు నేను ఫైటింగ్ ఉన్నా, ఎప్పుడు తగ్గేదేం లేదు, తగ్గలేదు ఎప్పుడు. ఉమ్మడి రాష్ట్రంలో విషయంలో అదే స్టాండ్లో ఉన్నా. ఎందుకు ఉమ్మడి రాష్ట్రం అన్నది టైం వస్తుంది, తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇస్తే ఇచ్చిన రోజు జగ్గారెడ్డి చెప్పిందా. ఇప్పటికే అందరూ అనుకుంటారు లోపల జగ్గారెడ్డి చెప్పిందా కరెక్ట్ అయిందిరా నాయన అని చెప్పి. ఇది అవసరం వచ్చినప్పుడు పనులు తీస్తా, అవసరం తీరిపోతే ఖాళీలో కొడతాను కేసీఆర్ తీడు అంటలే నేను. మై స్టాండ్ క్లియర్. కాబట్టి నేనేమంటున్నాడు చివరిగా, అంతే కదా, నేను అదేగా చెప్పేది. ఇప్పుడు ఆ సభ 2017 సభ తర్వాతనే కదా ఎవరు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయింది కూడా. 2017 సభ తర్వాతనే మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జగ్గారెడ్డి డిఫరెంట్ ఫైటర్ అంతేగా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా లైన్ నాకు అట్లా ఉంటుంది క్లియర్ కట్. అయితే నేనేమంటున్నాడే చివరిగా భయ్, హరీష్ రావు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, కేసీఆర్ హరీష్ రావు ఫ్యామిలీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్ నీళ్ళు తాగే పెద్దగా అది మర్చిపోకండి. అదే మీకు లైఫ్ ఇచ్చింది. అదే మంజీరా నీళ్ళు, అదే సింగూరు నీళ్ళు దగ్గర పెద్దగా అయ్యారు మీరు. ఈరోజు ఇంత తెలిపల్లు అయినంటే కూడా ఆ మంజీరా డ్యామ్ నీళ్ళు సింగూరు నీళ్ళే మీకు. ఎందుకంటే మీరు హైదరాబాద్ నుండి తాగే నీళ్ళు అవి. ఇది మర్చిపోవద్దు, ఇది చరిత్ర. ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిందే. కాబట్టి ఇది చరిత్ర మర్చిపోకుండా మాట్లాడొద్దని తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న లైను న్యాయంగా పద్ధతి ప్రకారము తెలంగాణ రైతులు ప్రజల సాగునీరు తాగునీరు చేసే ప్రయత్నాన్ని వీళ్ళు మళ్ళా ఆందోళన అనే పదం తెచ్చి దీన్ని డైవర్షన్ చేసే ఒక ప్రక్రియను చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు అని హరీష్ రావుకి మీడియా ద్వారా తెలియజేస్తూ